ఇవి ఏమైనాయి ఏమో, ఎందుకని ఇవేవో నువ్వు మొదలెట్టావు కనుక ఇవి ఏమైనాయి, వాటికి పురిత్రిప్పేటువంటి అభ్యాసమూర్తి అక్కడ లేడు. వీటికి పురిత్రిప్పుతున్నాడు ఈ మధ్యన. ఎప్పుడైతే పురిత్రిప్పటం లేదో ఇప్పుడు అభ్యాసం ఆగిపోయింది కనుక అభ్యాసము అనేటువంటి దాన్ని మార్చడానికి కావలసినటువంటి రహస్యమైనటువంటి విద్య ఒక యోగాభ్యాసంలో ఉంది, కానీ ఇంకొక దాంట్లో లేదు. అభ్యాసాన్ని మార్చాలంటే ఏం చేయాలి? అభ్యాసాన్ని ఆపకూడదు, ఇంకొక అభ్యాసం మొదలెట్టాలి. చూసారా? అంటే స్టార్ట్ ఫ్రెష్ అండ్ మోర్ సిగ్నిఫికెంట్ న్యూక్లియస్. అంతే. మీ దగ్గర ఉన్న అభ్యాసాలను ముట్టుకోక ఉన్నాయి, ఎక్కడికి పోతాయి? అవి పోవాల్సిన టైంలో పోతాయి, ఏం పర్లేదు. నువ్వు ఇంకోటి మొదలెట్టు అవి పోవాలంటే. అంతేకాని వాటిని పోవాలని నువ్వు కూర్చున్నావంటే నువ్వు పోవాలని అవి కూర్చుంటాయి, నువ్వు పోవాల్సిందే కానీ అవి పోవు. అందుకని ఇక్కడ అన్నిటికంటే బలవత్తరమైనది ఏది? మనం తిన్నటువంటి ఆహారం కాదు, మనం నేర్చుకున్నటువంటి విజ్ఞానం కాదు, మనం చదువుకున్నటువంటి శాస్త్రాలు కావు, భగవద్గీత, బైబిల్ మొదలైనటువంటి పరమ పవిత్రమైన గ్రంథాల్లో ఉన్నటువంటి లవ్ దై నైబర్ యాజ్ థైసెల్ఫ్ ఇటువంటి వాక్యాలు కావు. తెలుసులేవా అన్నట్టుగా ఉంటాయి. అవి మనమైనప్పుడుగా పనికొచ్చేది. అవి దమ్మిడికి మనకి ఎన్నడూ పనికిరావు. మనంగానే ఉంటాం, అవి కానీ ప్రతి ఆదివారం ఒక్కొక్క వాక్యం మిణుకుతున్నాం కదా, మనకి దానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? భగవద్గీతలో ఏదో 7 శ్లోకాలు రాస్తున్నాడు, మిగతా టైంలో ఏడుస్తూ. ఆదివారం ఈ శ్లోకం, సోమవారం ఈ శ్లోకం, మంగళవారం ఈ శ్లోకం, శనివారం శనిలే ఎత్ర యోగేశ్వర కృష్ణం. జన్మంతా చదువుకున్న శ్లోకాలు అక్కడే ఉన్నాయి, వీడు అక్కడే ఉన్నాడు. సరే, అలాగే ప్రతి ఆదివారం జన్మంతా శర్మనంది మౌంట్, అది మౌంట్ మీద ఏముంటుంది, వీడి కిందే ఉంటాడు. ఏం చేత ఏదైనా ఆరంభించమన్నాడు, పని ఆరంభించమన్నాడు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయమనిలే. ఎక్స్ప్లెయిన్ చేస్తే దొంగ వేషం అన్నాడు. దేవుడి గురించి కానీ, యోగాభ్యాసాన్ని గురించి కానీ, వేదాంతాన్ని గురించి కానీ నిన్ను ఎక్స్ప్లెయిన్ చేయమని కాదు చెప్పింది, మొదలు పెట్టమన్నాడు ఏదో ఒకటి. అందుకనే మొట్టమొదట దీని పేరు అనుసరణం, అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. వేదాంతం వేదాంతం అనే పేరు పెట్టకుండా చేస్తావా చెప్పినట్టు అయితే ఇది ఒక పుస్తకం అన్నాడు. ఇది సూత్రం చాలా విలువైనటువంటి సూత్రం, 10వ సూత్రం కనుక మళ్ళా చూసుకోండి. 10వ సూత్రం తస్య ప్రశాంతవాహిత సంస్కార. తస్య అంటే వాడికి అష్టాంగ యోగము సరైన సక్రమమునందు విప్లవము లేకుండా అభ్యాసం జరుగుతున్న వాడికి సంస్కారాత్ అంటే ఈ చెప్పబడినటువంటి అభ్యాస వైరాగ్యాదులు మొదలైన వాటి సంస్కారము వలన, నాజూకుతనము వలన ఏం జరుగుతూ ఉన్నది? ప్రశాంత వాహిత, ప్రశాంతముగా ప్రవహించుట జీవితం అనేది జరుగుతూ ఉన్నది. జీవితం అంటే ఏమిటి? తానే వేరే ఉందా జీవితం అని ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏమిటి తన కాన్షియస్నెస్ అయినా ఇంకేమన్నా ఉందా జీవితం? కంటిన్యూమ్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ అయినా ఇంకేమన్నా ఉందా జీవితం అంటే? ఏమిటోనండి జీవితం అలా ఉంటుంది, వేరే ఎక్కడ ఉందంటూ బజార్లో. ఈ జీవితం అలా ఉంటుంది తనేవాళ్ళక మనం ఎలా ఉంటే అలా ఉంటుంది జీవితం. నేను అక్కడికి ప్రయత్నం బాగానే చేస్తున్నానండి, జీవితమే బాగోలేదు అంటే నేను వేరే జీవితం వేరే ఇంకోవాడు బాగుపడి చచ్చేదే ఉంది, ఏనాడు బాగుపడ్డు వాడు. నా ప్రయత్నం లోపల లేదు, కానీ జీవితమే తినగా ఏడవుతుంది ఉండదు, తానే జీవితం. ఆ మధ్యన సందులన్నీ తొలగిపోతాయి ఈ సంస్కారం, ఈ అభ్యాసం చేస్తున్నప్పుడు. అంటే మార్కెట్కి వెళ్ళినా, బజార్లో వస్తువు కొంటూ ఉన్నా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళతో మాట్లాడుతున్నా, ఆఫీస్కి వెళ్ళినా కొలీగ్స్తో మాట్లాడుతూ ఉన్నా, మన పై ఆఫీసర్తో మాట్లాడుతున్నా, మన కింద గుమాస్తాతో మాట్లాడుతున్నా, ప్యూన్తో మాట్లాడుతున్నా, ఇంటికి వచ్చినా, రిక్షా ఎక్కినా, ఆటో ఎక్కినా వాళ్ళతో మాట్లాడుతున్నా, ఇన్నిటితో పాటు మీరు యోగాభ్యాసం చేస్తూ ఉంటుంది. అభ్యాసం అని చెప్పబడేటువంటిది వస్తుంది. ఇక్కడ చెప్పే సంస్కారం అనేటువంటిది వచ్చి దానివల్ల ప్రశాంత వాహిత. మొదటి రోజుల్లో డబ్బులు లేకపోతేనే ప్రశాంతి, లేక పిచ్చివాళ్ళలాగా తిరిగేటువంటి భార్యాభర్తలు, తర్వాత డబ్బులకి జీవితానికి సంబంధం లేదనే రహస్యం తెలిసిపోతుంది. కావలసింది కాసిన బియ్యం, పప్పులు, కూరగాయలు, మజ్జిగ, నెయ్యి,
నెలాఖరికి వీళ్ళందరికీ ఎంత ఇవ్వాలో ఆ అమౌంట్ ఊరికే మైండ్లో నామినల్ తెలుస్తుంది. పెరుగుతున్నారా లేదా? ఎవడో సన్నాసి విధులు, గ్యాంబ్లర్సు, కాటన్ మార్కెట్ ఆడేవాళ్ళు, ఏదో చీట్ల పేక మీద బతికేవాళ్ళు, ఇలాంటి లోఫర్స్ తప్ప మిగతా వాళ్ళంతా మరి కాపురం పెట్టిన తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెరుగుతున్నారా లేదా? అట్లాగే ఉంటున్నారా? మొట్టమొదటిగా ఉన్నట్టే నెలాఖరికి 28వ తారీఖున గడిగడిగడిలాడిపోతున్నారా బియ్యం లేక? ఉండటం లేదు. అది ఎందుకుంటో బియ్యం వాడికి ఉంటాయి, కొంచెం అనుభవం, 2-3 ఏళ్ళ అనుభవం వచ్చేటప్పటికే ముందు అవి కొనుక్కుంటాడు. సినిమా అంటే సినిమా కావాలి, బియ్యం కావాలి అనేది 5-6 నెలల్లో తెలుస్తుంది, ఎవడో వెధవైతే తప్ప. బియ్యం ఇవన్నీ కావాలి, ఇంకా సినిమాకి డబ్బులు ఉన్నాయి. ఇంతలోకి ఒక నలుసు పుడతాడు, ఊరుకుంటాడా? చూడు ఊరుకున్నాడా? అని చేత వాడికి చాలా అమూల్యమైన వస్తువు అమూల్ స్ప్రే కావాలి తప్ప. కనుక వీడు కొనవలసినవన్నీ ప్లస్ ఇంకో 2 సినిమాలు కట్ చేసి అవతల బాగుంటాడు. అంటే సినిమాలకి బలైపోదాం అని అనుకునేటువంటి నగమోసగుడు కాదు. వెళ్ళే రోజు వస్తే వస్తాడు, వాడికి ఏదైనా డబ్బులు ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి వెళ్తాడు, దానికి ఏమిటి. అంతేగాని సినిమాకి వెళ్ళకపోతే మన జన్మ వ్యర్థం అని అనుకునే చవటం ఉండకూడదు. ఉండడు. సినిమాయే కాదు, ఏదైనా సరే, యాత్ర అయినా అంతే, పుణ్యక్షేత్రమైనా కూడా అంతే. కొందరు పాపం అది భక్తి అనుకుని కుటుంబ పోషణకి డబ్బులు లేక అయినప్పటికీ అప్పు తీసుకుని యాత్రలు వెళుతూ ఉంటారు. ఇవన్నీ పోతాయి యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళకి. ఎందుకని తర్వాత ఉసూరుమని ఇంట్లో ఏడుస్తూ ఉంటారు, బియ్యం లేక పప్పు లేక. ఆ వెంకటేశ్వర స్వామి కానీ, ఆ షిర్డీలో కానీ, ఆ పుట్టపర్తిలో కానీ ఇవి ఖర్చు పెట్టుకుని రమ్మన్నాడా? ఏమండి, మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు తీసుకుని రమ్మన్నాడా? చెప్పున్నా. ఇవన్నీ సర్దుకుని పోయి ప్రఫౌండ్ కామన్ చక్కన. అంటే వీడు వెళ్ళలేదు అంటే భక్తి లేదని అర్థం కాదు. వెళ్ళవలసిన టైంలో తప్పని పెడతానని చెప్పడు, వెళ్తాడంతే. ఆ స్థితిలో ఉంటుంది వీడికి. ఈ రకంగా యోగాభ్యాసంలో క్రమంగా అభ్యాసం చేసుకుంటూ ఉంటాడు. 11వ సూత్రం దగ్గరికి రండి. ఇది ఒక సూత్రం. సర్వార్థతైకాగ్రతయో క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః. ధారణ, ధ్యాన, సమాధి 8. ఆ 8వదైనటువంటి సమాధిలో కూడా చక్కని పరిణామం వస్తుంది. అది ఎలా వస్తుందో చెబుతున్నారు ఇక్కడ. ఈ అభ్యాసం అనేది మీరు పెట్టుకుని అభ్యాస వైరాగ్యాభ్యాం వా తన్నిరోధః. సినిమా ఎందు వైరాగ్యం ఎలా అయితే పుట్టిందో, ఇది బియ్యం కొనుక్కునేందుకు, పాల డబ్బా కొనుక్కునేందుకు, అలాగే తాను 24 గంటల్లో మళ్ళీ చేస్తూ ఉండేటువంటి దానికి అభ్యాసము అనేది 6 గంటలు ఉదయము, 6 గంటలు సాయంత్రం మొదలైనటువంటి వాటిలలో ఈ రెండింటిలో వాడు చేస్తూ ఉన్నటువంటి దాంట్లో సాధనలో విడదీస్తే సర్వార్థత ఏకాగ్రతయో క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః అన్నాడు. సర్వార్థత అంటే ఏమిటి? అర్థములు అంటే ఏమిటండి? ప్రయోజనములు, పురుషార్థములు తెలుసు కదా. ధర్మము, అర్థము, కామము. అవి కాక సర్వార్థములు అంటే సమస్త ప్రయోజనములు. సర్వార్థత సమస్త ప్రయోజనములు కావలసినటువంటి వాటి యందు అమలు పరచుట. ఏది? చిత్తాన్ని. ఇప్పుడు మీరు చిత్తాన్ని అప్లై చేయడం కాదు చేస్తుంది. ఏ నుంచి ఇంతకు ముందు చిత్తాన్ని వృత్తి నిరోధం చేశారు, ఇప్పుడేం చేస్తున్నారు? తస్య భూమిషు వినియోగ. చిత్తము భూముల యందు వినియోగం చేస్తున్నారు కనుక ఆ చిత్తాన్ని సర్వార్థత యందును, అంటే
ప్రపంచంలో తెల్లారు లేస్తే మీకు కావలసినటువంటి ఇతరులకు కావలసినటువంటి ప్రయోజనములు అన్నిటి అందును, అంటే మనం చేయదలుచుకున్నవి కాకుండా కావలసినవి, నీడ్స్, డిజైర్స్ కావు వాటిలో. తర్వాత ఏకాగ్రతయో, ఏకాగ్రత అంటే ఏమిటండి? ఏమని చెప్తాం? ఏకాగ్రత అంటే వన్ పాయింటెడ్నెస్. కానీ పతంజలి భగవద్గీత మనకు చెప్పినటువంటి ఏకాగ్రత మనస్సుకి ఏకాగ్రత కాదు, అది అయిపోయింది. చిత్తవృత్తి నిరోధం వచ్చాక అష్టాంగ యోగం అభ్యాసం చేస్తున్న వాడికి మనస్సుకి ఏకాగ్రత ఏమిటంటే చిత్తానికి దిక్కుమలింది. 60 ఏళ్ళు వచ్చాక మళ్ళీ పెళ్ళి అన్నట్టు అది అయిపోయింది. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్థం ఏంటి? జీవితమునకు ఏకాగ్రత అంటే 2-3 ఇంటరెస్ట్స్ జీవితంలో ఉన్నవాడు యోగాభ్యాసానికి పనికిరాడు. అయితే మిగతా ఇంట్రెస్ట్ అవతల బారేయాలా, దీనికి సబార్డినేట్ చేసుకోగలగాలి మిగతా ఇంట్రెస్ట్. ఏది తాను చేసుకునే యోగాభ్యాసానికి దీని కిందికి అవి మెడ వంచటానికి వీలైతే ఉంచండి, లేకపోతే వాటిని నిర్దాక్షిణ్యంగా ఎత్తిపారేయండి. మిగిలినటువంటి యాక్టివిటీస్ని నీకు కావలసినవి కనుకైతే దీని కిందికి వస్తాయి. ఏది కొన్ని చెట్ల పాదులు పెడితే ఎట్లయితే పందిరి కిందికి వచ్చి చక్కగా పాకుతాయో, అలాగా మీ యోగాభ్యాసానికి పనికొచ్చేటువంటివి కనుకైతే మీరు చేస్తున్నటువంటి పనులు, యాక్టివిటీస్, డిస్పెన్సరీ యాక్టివిటీ ఉందనుకోండి, రోజు పొద్దున్నే కాసేపు డిస్పెన్సరీలో పనిచేద్దాం అనుకో, అరగంట. అయితే 6 గంటల ప్రేయరో చేయండి. అయితే డిస్పెన్సరీకి దానికి డిస్పెన్సరీ డిస్టర్బెన్స్ కాదా? ఎన్నడూ కాదు. ఎందుకంటే డిస్పెన్సరీ వర్క్లో మీరు ఏం చేస్తున్నారు? చిత్తవృత్తి నిరోధమే అభ్యాసం చేస్తున్నారు, ఇంకొకటి ఏమీ చేయటం లేదు. ఎందుచేత? మీ చుట్టములు కాదు, మీ స్నేహితులు కాదు, మీకు కావలసిన వారు కాదు, వారికి యోగక్షేమాలు, వారికి కావలసినటువంటి బాగున్నారా యా అని అడగటం, వాళ్ళకి ఏదన్నా కొద్దిగా తేడా ఉంటే మీకు చేతనైనటువంటిది మందో మాకో సలహాను మొదలైనవి ఇవ్వటం చేస్తూ ఉన్నప్పుడు వ్యాధి ఎవరికి నయం అవుతుంది? అవతల వాళ్ళకి అనుకుంటాం, ఒళ్ళు పొగరం. ఎవరికి? మన మనస్సుకి. 1 గంట 1/2 గంట డిస్పెన్సరీలో పనిచేస్తూ ఉంటే జబ్బు ఎవరికి నయం అవుతుంది? పనిచేస్తున్న వాళ్ళకి నయం అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. ఎవరికి మందులు ఇస్తున్నామో వాళ్ళకి నయం అవటం అక్కర్లేదు, ఇంకో చోటుకి వెళ్ళిన నయం అవుతుంది. ఏ గాడిదైనా ఇస్తాడు ఆ మందులు, సత్యం అది. కనుక ఏకాగ్రత అంటే జీవితానికి ఒక మార్గం. ఏమిటి? యోగాభ్యాసం చేద్దాం అంటే డిస్పెన్సరీ యాక్టివిటీ. రెండవది భాగవతం రాద్దాం అనుకుంది. పతంజలి యోగ సూత్రాలు పాఠం చెబుదాం అనుకుంది సాయంత్రంతో. యూరోప్లో పతంజలి యోగ సూత్రాలు పాఠం చెబుదాం. చెప్పినవి పుస్తకాలుగా గ్యాదర్ చేద్దాం, చేసినవి టైప్ రైటింగ్ తీద్దాం, తీసినవి కరెక్ట్ చేసుకుంటాం, కరెక్ట్ చేసినవి ప్రింట్ చేసుకుంటాం. ఎత్తి అక్కర్లేకపోతే దీనికి పనికొచ్చేవి అయితే ఉంచు, లేకపోతే ఎత్తి, అంతే. ఇవి యోగాభ్యాసానికి పనికొస్తాయా పనికిరావా? ఇందులో ఒక్కటేనా? పనికి రాకపోతే నిర్దాక్షిణ్యంగా ఎత్తేసి, పనికొస్తే యోగాభ్యాసానికి దాన్ని వాడు. అంతేగాని ఫ్యాషన్ కోసం, పేరు కోసం, పేపర్లో ఫోటో పట్టడం కోసం, లేకపోతే ఊళ్ళో ఇన్ని సంవత్సరాల నుంచి ఈయన హోమియోపతి మందులు ఇస్తున్నాడని చెప్పి సన్మానం చేసి మెళ్ళో ఒక ఒడియాల గుడ్డ లాంటి సెలవు వేయటం కోసం, అట్లాంటి వాటి కోసం చేయి. అప్పుడు నీకేమవుతుంది? ఏకాగ్రత అనే మాట
ప్రతివాడు కూడాను ఏకాగ్రత అనేదాన్ని పొందుతాడు. అంటే అర్థం ఏంటి? ఒకవైపుకి జీవితం నడుస్తుంది. ఎలా అయితే దేవాలయం కడుతున్నటువంటి వాడు ఒక గర్భాలయం వైపుకి నిర్మాణం అంతా ఎలా అయితే కేంద్రం చేస్తాడో, టవర్ కడుతూ ఉన్నటువంటి వాడు ఆ టవర్ కేంద్రానికి ఎలా అయితే వాడు దాన్ని దృష్టి ప్రసరించి అన్ని పక్కల నుంచి నిర్మాణం చేస్తాడో, జీవితాన్ని ఒక టవర్గా మీరు కడతారు. కట్టినప్పుడు ఏకాగ్రత వస్తుంది. రోజు మీరు 10 మందితో చేసేది సర్వాగ్రత. సర్వాగ్రత, ఏకాగ్రత అంటే ఏంటి? యువర్ యాక్టివిటీ విత్ ఎవ్రీ వన్, యువర్ యాక్టివిటీ విత్ ది డైరెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. రెండు. ఇది ఏకాగ్రత అంతే కానీ కాన్సన్ట్రేషన్ కాదండి. కనుక సర్వార్థత, ఏకాగ్రత. ఈ సర్వార్థత ఎలా వస్తుంది? ఇందాకేం చెప్పాడు? అభ్యాసం చేయమన్నాడు కదా. కనుక ఈ సర్వార్థత అనే దానికి అభ్యాసం తయారు చేసుకుంటాంలో, అంటే కొత్తవాడు వచ్చాడు, ఎలా మాట్లాడుతాం అభ్యాసం చేసావు. డబ్బు గలవాడు వచ్చాడు, ఎలా మాట్లాడటం అభ్యాసం చేసావు. బీదవాడు వచ్చాడు, మందు కావాలన్నాడు, టైం అయిపోయిందని చెప్పావు, బాగుంది. పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, టైం అయిపోయాక. సామాన్యంగా టైం అయిపోయాకే కదా అట్లాంటి వాళ్ళు వచ్చేది, ఎందుకంటే కార్లు గిర్లు ఉంటాయి. లాస్ట్ మూమెంట్లో బయలుదేరి వస్తారు. వచ్చి నాకండి 15 ఏళ్ళ నుంచి మోకాలు నొప్పి, ఈవేళ ఏం రోగం వస్తున్నాడా లేదా మరీ డేంజరస్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చాడు. మరి ఆ బీదవాడిని మందు టైం అయిపోయిందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి మందు ఇస్తావా, లేకపోతే ఇద్దరికి ఇస్తావా, ఇద్దరికి మాంతావా? అంటే హ్యావ్ సమ్ హ్యాపీ పాలసీ. ఒక పాలసీ పెట్టుకో, ఆ పాలసీ ప్రకారం పెడుతూ ఉండు. స్టిఫ్నెస్ వద్దు, అడాప్టబిలిటీ పెట్టుకో, ప్రిన్సిపల్ పోనీయకు. అంటే ప్రాణం పోతున్నదన్న చోట నువ్వు ఎవరికైనా సరే తల ఉంచు, వంగు, వెళ్ళి అక్కడికి. అలా కాదు, వాడి అధికారమో వాడి డబ్బో మీకు చూపించి పిలుస్తున్నాడన్న చోట ఫలానా టైమింగ్స్కి వచ్చి కలుసుకోండి అని చెప్పు. వాడు కూడా ప్రాణం మీదకి వచ్చి ఉన్నదన్న చోట వీళ్ళు పరిగెట్టు, ఏం పర్వాలేదు. ఇలా హ్యావ్ యువర్ ఓన్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొసీజర్స్. సర్వార్థత అంటే అర్థం ఏంటి? అభ్యాసం చెయ్యి, అభ్యాసం చెయ్యి, అభ్యాసం చెయ్యి. ఇక్కడ జ్వాలాకూలుడు ఈ సర్వార్థత అనేటువంటి దానికి ఎస్టాబ్లిషింగ్ హ్యాబిట్ అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చాలా సమంజసమైనటువంటి విషయం. సర్వార్థత అంటే ఏమిటి? ఎస్టాబ్లిషింగ్ హ్యాబిట్ చేసి, తర్వాత ఏకాగ్రత అన్నదానికి ఏమిచ్చాడు? వన్ డైరెక్షన్. అంటే దేనికి? ఫర్ లైఫ్. అంటే ఈ జన్మకు ఇది మార్గం, అది ఏకాగ్రత. అంటే ఆ మార్గం కోసం చేస్తున్నావా చేసే పనులు, ఆ మార్గానికి కాని ఉంటే ఎత్తేయండి, అది ఏకాగ్రత. అంటే అంటే సింథసైజ్ యువర్ యాక్టివిటీ అన్నాడు జ్వాలాకూలుడు ఇంకో పుస్తకంలో. అంటే ది లా ఆఫ్ రైట్ రిలేషన్షిప్ అనే పుస్తకంలో సింథసైజ్ యువర్ యాక్టివిటీ అన్నాడు. అంటే నీ దేశకాలములతో నీ క్రియాశక్తిని సమన్వయము చేసుకొను, అది ఏది? ఏకాగ్రత అంటే. కనుక వన్ డైరెక్షన్ అని అనువాదం చేశాడు ఈయన ఏకాగ్రత అంటే. అది చేస్తూ ఉంటే నీకు క్షయోదయవు అంటే చిత్తము క్షయం అవుతుంది, చిత్తం ఉదయం అవుతూ ఉంటుంది. నువ్వు చేస్తున్న అభ్యాసంలో చిత్తం క్షయం అవటం అంటే ఏమిటి? వృత్తి నిరోధం. చిత్తం ఉండదుగా, ఉదయం అవడం మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. ఎవరు వీడు అన్నప్పుడు పైకి రాదు. ఆబ్జెక్టివిటీ యాక్టివిటీలో కొట్టి మైండ్ పైకి వస్తుందా లేదా? తలుపు కొడుతున్నారు ఎవరు అన్నారు, ఎవరు వారు అన్నప్పుడు చిత్తం ఉంటుందే ఉండదా? తర్వాత 2 నిమిషాలు మాట్లాడాక చిత్తం ఉండదు. కనుక
చిత్తం ఆవిర్భావం అయినప్పుడున్నో చిత్తం మాయం అయినప్పుడున్నో, అంటే రోజుకు కొన్ని లక్షల మోట్లు జరుగుతూ ఉంటాయి. దీని పేరే చిత్తం పుట్టడంను, చిత్తం లీనమవటమును. కనుక క్షయోదయం అంటే క్షీణించుట, ఉదయించుట, ఈ రెండును చిత్తం. ఇందులో ఈ క్షయం అనేటువంటి పదం కోసమే భగవద్గీతలో అంత్యకాలము అని వేశారు, ప్రయాణకాలము అని వేశారు. అంటే శరీరం వదిలిపెట్టేటువంటి టైం అని చెప్పి మనం చెప్పేసుకుంటాం. అలా కాదు, మనస్సు లీనమయ్యే టైము, మళ్ళీ మనస్సు పుట్టే టైము. ఆ లీనమయ్యేటువంటి టైములో మనస్సు ఏం తలుచుకుంటూ ఉంటావో మళ్ళీ యువతలకి మెడుకు వచ్చేటికి దాన్నే తలుచుకుంటూ ఉంటావు అని చెప్పాడు. అలాగే నిన్న రాత్రి నిద్రకు పోతూ ఏ పని చాలా శ్రద్ధతో సహం చేసి పడుకుంటావో రేపు మళ్ళీ నిద్ర లేచిన తర్వాత ఆ పనితోనే మళ్ళీ మొదలెడతావు. లేదా ఈ జన్మ దేనికోసం అని చెప్పి జీవితం అంతా సాధించడానికి ప్రయత్నం చేస్తూ మధ్యలో చచ్చిపోతావో వచ్చే జన్మ అక్కడి నుంచి ప్రారంభిస్తావు. ఇది భగవద్గీతలో చెప్తుంది. ఈ చివరర్థం ఒక్కటే తీసుకున్నారు, స్మరన్ముక్త్వా కళేబరం. అంటే భగవన్నామస్మరణ ఎందుకంటే చివరి క్షణాల్లో చేయడం కోసం ఒక్కటే. ఈ సూత్రాలు చెబుతూ ఉంటే ఒకప్పుడు 75వ సంవత్సరంలో అనుకుంటాను, 1975 జెనీవా నగరంలో 18 కిలోమీటర్ల దగ్గర నుంచి మోటార్ సైకిల్ ఎక్కి వినటానికి రోజు లెక్చర్స్కి వచ్చేది ఒక ఆవిడ, 75 సంవత్సరాల వయస్సు పైన ఉన్నది. అంటే మనసు గడ్డగట్టుకొని పోతూ ఉన్న రోజులు, చలి, పాపం ఆ తోలు కోట్లు వేసుకుని వచ్చేది. వచ్చి ఒక రోజున అంతా అయిపోయిన తర్వాత మీరు 2 నిమిషాలు మాట్లాడొచ్చునా అని అడిగింది. తప్పకుండా మాట్లాడవచ్చు అంటే అందరూ వెళ్ళిపోయాక అడిగింది, మీరు చిట్ట చివరి క్షణంలో భగవన్నామస్మరణ చేస్తే అని చెప్పారే, సరే పోతూ పోతూ ఉండగా భగవన్నామస్మరణ జ్ఞాపకం వచ్చిందా? సరే సరే, కానీ ఆ స్థితి మనకు వచ్చిందో లేదో పోకముందు తెలియాలి కదా, ఎలా తెలుస్తుందని అడిగింది. మరి మనకు ఎవరికైనా వచ్చిందా ఆ ప్రశ్న? చాలా ఆశ్చర్యం వేసింది. గుండె గుబేల మంది ఆవిడ అడిగిన ప్రశ్న. అంటే పోయేటప్పుడు తెలిస్తే ఏం లాభం, అంత రాలేదని, ఈ తడువుకి రాలేదు తునపడంబోలు అంటే ఏం లాభం, వెళ్ళిపోతుంది, పెట్టెగిరిపోతుంది, ఇంక లాభం లేదు. అంత ముందు తెలియాలి కదా, పండు కాయో, ఆ ముందు తెలిసేది ఎట్లాగూ అని అడిగింది. అప్పుడు నేను చెప్పాను, త్రికరణ శుద్ధిగా చెప్పాను, ఈ ప్రశ్న ఇంతవరకు నేను ఎరుగున్న వాళ్ళలో వచ్చింది నీ ఒక్కతికే, నాకు కూడా రాలేదు చెప్పాను. కనుక నీకు ఎవరైతే ఈ త్రికరణ శుద్ధి ఇచ్చాడో నీలో ఉన్నటువంటి వాడు, వాడే దానికి కావలసినటువంటి పరీక్ష, దాన్ని నెగ్గటం, దానికి నీకు తెలియటం కూడా ఇస్తాడని చెప్పాను. అంటే నమస్కారం అని వెళ్ళిపోయింది. లెక్చర్ అయిపోయినాయి. అప్పుడు 12 రోజులు లెక్చర్ ఇచ్చాను. ఇంకొక 2 రోజులు లెక్చర్ ఉందనగా మీ ఇంటికి రావచ్చునా, లెక్చర్ అయిన తర్వాత మీరున్న చోటుకి అని అడిగింది. రాత్రి 12:30 అవుతుంది. ఇంటికి తప్పకుండా రావచ్చును. అయితే వచ్చిన తర్వాత అప్పుడు మీ ఊరు ఏం పెడతావు, అక్కడ పడుకుని పొద్దునే వెళ్ళాను. ఏదో ముస్లిం ఉండని ఎక్కడ పడుకుంటే ఏంలే కానీ అండి. వచ్చిన తర్వాత సరిగ్గా మీరు చెప్పినట్లు జరిగిందండి. ఏం జరిగింది? వారం రోజుల లోపలనే ఈవిడ మళ్ళీ రోజు వెనక్కి తిరిగి ఎడుతుంది కదా, రాత్రి 11:30, 12 మధ్యన వెనక్కి తిరిగి ప్రయాణం 18 కిలోమీటర్లు గ్రామంలోకి వెడుతుంది. ఫెర్నే వాల్టేర్ అనే ఒక గ్రామం, అక్కడికి వెడుతూ ఉంటే మధ్యలో ఒక ఏరు ఉన్నది, నది. ఆ నది పైన వంతెన ఉన్నది. ఆ వంతెనకు అటు ఇటు పిట్టగోడలు బదలగొట్టేసి మళ్ళీ కడుతున్నారు. దాని మించి వెళుతూ ఉంటాం. ట్రాఫిక్, కార్లు ఎక్కువ, రోడ్డు మీద మంచు కట్టుకుంటూ ఉంది. అంటే స్కిడ్ అవుతాయి మోటార్ సైకిళ్ళు, అవన్నీ సైకిళ్ళను చాలా నిదానంగా వెళ్ళాలి. వెళుతూ ఉంటే అటు నుంచి ఒక కారు ఎదుర్కొండవచ్చు, ఇటు నుంచి ఒక కారు ఎదుర్కొండవచ్చు.
ఇటుతో స్టడీ చేసి తప్పించుకుని నదిలో పడిపోయింది. జరిగిన కథ ఇది. ఆవిడ ఉన్నది ఇప్పటికీ జెనీవాలో. మోటార్ సైకిల్ అక్కడ వంతెన మీదే పడ్డది, మనిషి నదిలో పడ్డది. ఏమైందో ఎవరో తెలియదు. అందరూ కారు ఆపారు, వెళ్ళారు, చూశారు. చూస్తే ఆ వంతెన బాగు చేయటానికి రబ్బరు పరంజాలు పెట్టారు ఇలాగా, అందులో పడ్డది. మరి అలాంటి త్రికరణ శుద్ధి అయిన ప్రశ్న వచ్చినటువంటి వాళ్ళకి పలుకుతాడా దైవం? నీకు నాకు పలుకుతాడా? ఎన్ని మాటలు, ఎన్ని సంవత్సరాలు యోగాభ్యాసం మీద లెక్చర్స్ ఫ్యాషనబుల్గా ఇచ్చుకుంటే ఏం పలుకుతాడో? పడదు, అందులో పడట్లా. చూసుకుంది. పడుతూ ఉండగా ఏమనుకున్నది? పడుతూ ఉన్న క్షణాల్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకున్నదిట. పడ్డది. అమ్మ చాలు మనం పోయినా ఉన్నా అనుకుంది. ఎందుకని? పడుతూ ఉండగా ఏమనుకున్నామో టెస్ట్ అయిపోయింది. ఇలా జరిగింది, నాకు పరీక్ష అయిపోయింది అని మా ఇంటికి ఒక్క మారు రారా అని. తప్పకుండా వస్తాం. అప్పటికి 12 సంవత్సరాల కిందట ఒక స్వాముల వారు దక్షిణ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఆయన ప్యారిస్లో ఆశ్రమం పెట్టుకుని ఉండిపోయారు. ఆయన ఈవిడ ఇంటికి వెళ్ళి, ఈవిడ కషాయి దుకాణం పెట్టుకుని ఉన్నది. ఈవిడ ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళి ఈవిడికి స్నానం చేయమని చెప్పి పంచాక్షరి మంత్రం ఇచ్చారు, ఉపదేశించారు. అప్పటి నుంచి ఆవిడ ఆ మంత్రం చేసుకుంటూ ఉంది. పెద్దలు ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పిన ప్రవచనాలు వినటానికి వస్తుంది. నా లెక్చర్స్ కూడా వచ్చింది. అది నాకు ఇంకా వెళ్ళిపోతూ ఉండగా వాడిని స్మరిస్తాననేటువంటి సంగతి నిర్ణయం అయిపోయింది. ఇంకా పర్వాలే ఉన్నా పోయినండి. ఆ టెస్ట్ ఎవరికి వస్తుంది? ఆ ఆన్సర్ ఎవరికి వస్తుంది? ఆ త్రికరణ శుద్ధి అయిన క్వశ్చన్ వచ్చిన వాళ్ళకే వస్తుంది. ఇప్పటికీ ఉంది ఆవిడ. ఎప్పుడు వెళ్ళినా లెక్చర్స్కి వస్తూ ఉంటుంది. సర్వార్థత ఏకాగ్రతయో, సర్వార్థత ఏకాగ్రత అను రెండింటికి, అంటే ఎస్టాబ్లిషింగ్ ది హ్యాబిట్ను, ఎస్టాబ్లిషింగ్ వన్ డైరెక్షన్ ఇన్ లైఫ్ను, ఈ రెండింటికి క్షయోదయవు, చిత్తము లీనమొగుట ఉదయించుట అను రెండింటి ఎందును. అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో చిత్తం పుడుతూ ఉంటుంది బయటికి. వారు వచ్చారట అనగానే చిత్తం పుట్టదు. ఎవరో తలుపులో పిలుస్తున్నారట, చిత్తం పుట్టదు. ఆఫీసులో ఎంక్వైరీ వచ్చిందిట, చిత్తం పుట్టదు. తప్పకుండా పుడుతుంది. రోజులో కొన్ని వేల మాటలు, లక్షల మాటలు చిత్తం పుడుతుంది. తర్వాత మళ్ళీ లయం అవుతుంది. అది ప్రయాణకాలం అంటే. ఆ లయం అవటం ప్రయాణకాలం, ఆ పుట్టడం మళ్ళీ జన్మకాలం అంటారు. కనుక క్షయోదయవు, క్షయము ఉదయము రెండు కలుగగా, మర్జింగ్ అండ్ ఎమర్జింగ్. క్షయం అంటే మర్జింగ్, మనస్సు లీనమవటము. ఉదయం అంటే ఎమర్జింగ్, అంటే మళ్ళీ ఉదయించడం మనస్సు. ఇవన్నీ కూడా కలిసి చిత్తస్య అంటే చిత్తమునకు సమాధి పరిణామ. మీ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8వ చెప్పండి చూడండి. దాంట్లో కూడా మీకు మంచి రుచి అయినటువంటి పాకం, మంచి రకమైనటువంటి పెర్ఫ్యూమ్స్తో వచ్చినటువంటి వంటకంలాగా తయారవుతుంది మీ సమాధి దీంట్లో వచ్చినటువంటిది. కనుక సమాధి పరిణామ అన్నదానికి కాన్స్టెంట్ పవర్ ఆఫ్ అబ్జార్ప్షన్. సమాధి అన్నదానికి అబ్జార్ప్షన్ అనేది అనువాదం. అంటే మనం దాంట్లో అబ్జార్బ్ అయిపోయి అది ఉండటం. సమాధి పరిణామ అంటే కాన్స్టెంట్ పవర్ ఆఫ్ అబ్జార్ప్షన్. అంటే చివరికి సమన్వయం ఏమిటి? నీకు దినచర్యలో యోగాభ్యాసం చేస్తూ ఉండగా సర్వార్థత కలిగినప్పుడు చిత్తం పుడుతూ ఉంటుంది బయటికి కదా.